అది అక్షరాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఉన్నది. మనం దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంఘాన్ని ఏ విధంగా ఉద్దేశించి చెబుతున్నాడంటే, సైనికుడిగా, అంటే సంఘము యుద్ధానికి సిద్ధపడిన సైన్యాన్ని బలపరచడానికి ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలుగా ఉన్నాయి. చూడండి, మొదటిది ఏమని చెబుతున్నాడు? మెలకువగా ఉండుడి. రెండవది విశ్వాసమందు నిలకడగా ఉండుడి. మూడవది పౌరుషం గలవారై ఉండుడి. తర్వాత బలవంతులై ఉండుడి. ఐదవది కూడా మనం చూస్తే, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చూడండి, సైనికుడు ఎలా ఉంటాడు అని అంటే మెలకువగా ఉంటాడు, జాగరూకుడై ఉంటాడు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, శత్రువు ద్వారా ఎలాంటి ఇబ్బంది కలుగుద్దో అని నిద్రపోకుండా మేల్కొని మరి పోరాటానికి